మహోన్నతుడ, మహిమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి ఒక చిన్న జీవితంలో ఆయుష్ దినాలు దినదినము కరిగిపోతున్నాయి. నాయన, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా మీరు మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మేము జాగ్రత్తగా కొనసాగించడానికి నాయన మీ సన్నిధి మాకు ఎంతైనా అవసరం. మీ సహాయము, మీ వాక్కులు మాకు ఎంతైనా అవసరం. నాయన, దినదినము పఠించేటటువంటి గొప్ప మహాజ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి మనస్సును, ఆలోచనను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. నాయన, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేసి మేమందరము మీరున్నటువంటి లోకానికి చేరుకోవాలన్నటువంటి మంచి దృక్కోణంలో వినుచున్న, పాటిస్తున్నటువంటి బిడ్డలందరికీ మీ సన్నిధి ఎల్లప్పుడూ ఉండేలాగా కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి దేవుని పేరిట అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు మనము బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. లోకంలో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి కుమారుడు, కుమార్తె చిన్నపిల్ల స్టేజీలో నుంచి తల్లి హెచ్చరిక చేస్తే ఆ యొక్క చిన్న బిడ్డలు కూడా కోపంతో చూస్తూ ఉంటారు. మాకు గమనించలేదు. తల్లి ఒడిలో పెరిగేటప్పటి నుంచి తల్లి హెచ్చరిక చేసిన, తల్లి కోపంగా బిడ్డ వైపు చూసిన ఆ రియాక్షన్ ఆ యొక్క పిల్లోడి యొక్క చూపుల్లోనే తెలుస్తూ ఉంటుంది. గమనించలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, హెచ్చరికను చిన్ననాటి నుంచి కూడా ఎవరు ఇష్టపడట్లేదు అన్నమాట. గమనించలేదు. సరే, చిన్ననాటి వయసులో నుంచి స్కూల్ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. స్కూల్లో ఏమైనా మాస్టర్ ఏమన్నా, ఉపాధ్యాయుడు ఏమన్నా హెచ్చరిక చేస్తాడు అని అనుకుంటే, హెచ్చరిక చేయడానికి ఉపాధ్యాయుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ పిల్లల్ని మందలించడానికి, పిల్లల్ని కోపగించడానికి వీలు లేదని కూడా ప్రభుత్వం వారు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇంట్లో తల్లిదండ్రుల మాటకి ఎవరు హెచ్చరిక లోబడ్డట్టుగా పిల్లలు కనిపించట్లేదు. స్కూల్లో మాస్టర్ చెప్పినటువంటి విధానంలో హెచ్చరిక చేసినా కూడా ఎవరు హెచ్చరికకి సరెండర్ అయ్యేటట్టుగా ఎవరు కనిపించట్లేదు. అలాగే సమాజంలో పెద్దలు ఏమైనా హెచ్చరిక చేద్దామని పెద్దలు ఏమైనా మాట్లాడితే ఆ పెద్దలపైనే తిరుగుబాటు స్వభావాన్ని పిల్లలు మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకెక్కడ మారుతారండి? మరి తల్లి ఒడిలో నుంచి మారలేనటువంటి వాళ్ళు, విద్యాభ్యాసాన్ని అభ్యసించేటటువంటి పెద్దల దగ్గర మారినటువంటి వాళ్ళు, సమాజంలో పెద్దలను గౌరవించలేనటువంటి వారు ఇంకెక్కడైనా మారతారు అంటే చివరి అవకాశము దేవుని యొక్క సంఘంలోనే ఉంది. మరి సంఘంలోనైనా కూడా ఏమైనా హెచ్చరిక మాటలు చెప్తున్నారా అని ఒకవేళ అని అంటే, సేవకుడు కూడా ఈరోజు హెచ్చరికతో కూడుకున్నటువంటి మాటలు లేవు. ఈరోజు మీరు బాగా గమనించగలిగితే, ఒకవేళ హెచ్చరిక చేసి చెప్పినా కూడా ఆ సంఘాన్ని మానేసి మరో సంఘానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు విశ్వాసం. మరి ఇంకా హెచ్చరికలు అనేది లేకపోతే మనిషి ఎప్పుడు మారుతాడు? కనుక చిన్ననాటి నుంచి నాదని పిలువబడినటువంటి యొక్క సంఘంలో కూడా నా మాటలు వినిపించలేటటువంటి పరిస్థితిలో లేనప్పుడు, అందుకనే దేవుడి యొక్క ఉదయకాలంలో దేవుడు హెచ్చరిక చేయడానికి సిద్ధమైపోయాడు. కనుక బాగా గమనించాలి. దేవుడు హెచ్చరించినా కూడా మారవా? బాగా ఆలోచించాలి ఈ పాఠాన్ని. మనం దేవుడు దేవుడు హెచ్చరించినా మారలేదంటే ఇంక నువ్వు జీవితంలో ఎక్కడ మారవు కూడా. కనుక అందరినీ పక్కన పెట్టి, అన్ని వర్గాల వారిని మనం పక్కన పెట్టి, నిజంగా దేవుడు మనతో ఏం హెచ్చరిక చేస్తున్నాడు? అసలు ఆ హెచ్చరిక మనం ఏమైనా మారాలన్నటువంటి ఏమన్నా ఆలోచన వస్తుందా? ఒకవేళ దేవుడు హెచ్చరిక చేసినా ఒకవేళ నువ్వు మారకపోతే నీ పరిస్థితి ఏంటి అన్నటువంటి ధోరణిలో చదువుబడినటువంటి వాక్య పఠనంలోంచి మనం కానీ ప్రయత్నం చేయగలిగితే, నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నిజంగా దేవుడు మరి భక్తుల ద్వారా ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు
12వ అధ్యాయము బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా రాయబడినటువంటి ప్రతి మాట మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితేనే దేవుడు ఈరోజు నీతో ఏమి హెచ్చరిస్తున్నాడు అన్నది నీకు తెలుస్తుంది. ఆ హెచ్చరికకు నువ్వు సరెండర్ అవ్వకపోతే ఏ ప్రాబ్లంలో పడతావు అన్నది కూడా మీకు తెలుస్తుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. కనుక మరి బైబిల్ని చూడగలిగినటువంటి వారు, బైబిల్ని చదవగలిగినటువంటి వారు, బైబిల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీ చేతుల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని విప్పి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించగలగాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా కుమారుడు, ఒక తండ్రి కుమారుడితో ఏమండి చక్కగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము అన్నది చూడండి. ప్రభు ఏం చేస్తాడంటే అండి, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఏమర్థమవుతుంది? దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తే, తండ్రి ఒకవేళ నిన్ను శిక్షిస్తే తృణీకరించడానికి నువ్వు ఎవరివి అంటున్నాడు. అర్థమవుతుందా? సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులకి ఒక హెచ్చరికతో కూడిన మాట జారీ చేయబడుతుంది. ఏంటి అనంటే, దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తే తృణీకరించడానికి నీవు ఎవరు అసలు అడగటానికి కూడా వీల్లేదన్నట్టుగా కనిపిస్తుంది చూడండి ఆ వచనం. దేవుడు శిక్షిస్తేనంట మనం తృణీకరించడానికి వీల్లేదు, తిరిగి నన్ను ఎందుకు శిక్షించేవు అని అనటానికి కూడా వీల్లేదంట. ఆ శిక్షను నువ్వు భరించటమే తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్టుగా కనిపిస్తుంది చూడండి. వేరే ఆప్షన్ లేదన్నట్టుగా కనిపిస్తుంది చూడండి. బాగా గమనించాలి. కనుక బాగా పదాన్ని మనం బాగా గమనించగలిగితే 6వ వచనం ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏముందండి? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకక్కుమనందు చూడండి. దేవుడంట ఏమంటే శిక్షిస్తే తృణీకరించకూడదు, గద్దిస్తే విసుక్కోకూడదు. ఆయన దేవుడు గద్దిస్తాడా? గద్దిస్తాడు. గద్దిస్తే విసుక్కోవద్దు అంటున్నాడు. అంటే నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు నీవు విసుక్కోవద్దు. ఒకవేళ నువ్వు విసుక్కున్నావా తృణీకరించినట్లే. నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు నువ్వు విసుక్కుపోవద్దు అని అంటున్నాడు. బాగా గమనించగలిగితే ప్రభువు ఏమంటున్నాడు చదువుదాం. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించు. ఏం చేస్తాడంటే, అంటే ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని గద్దిస్తాడని మనం బైబిల్ని అడగగలిగితే తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడట. ఏమండి? తాను ఇష్టపడినటువంటి కుమారుణ్ణి దండించును అనందు చూడండి. బాగా చూడాలి. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరికలు మర్చిపోయారట. అంటే సంఘానికి వెళుతున్నటువంటి నీకు హెచ్చరికలు చాలా అవసరం. సేవకుడు హెచ్చరికతో కూడినటువంటి బోధలు చేయాలంట. కానీ హెచ్చరికలు ఏమైపోయినాయంటే ఈరోజు సంఘాల్లో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, హెచ్చరికలను మర్చిపోయిందంట సంఘం. సేవకుడు హెచ్చరించే పరిస్థితుల్లో లేదు ఈరోజు సంఘం. హెచ్చరికల చేత మారాలి అన్నటువంటి ఆలోచన విశ్వాసులకు అంతకన్నా లేదు. బాగా గమనించగలిగారు లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ కడవరి దినములలో మానవునికి కావలసినది ఏంటి అనేది మనం ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే హెచ్చరికలు సంఘానికి విశ్వాసకి చాలా అవసరం అంటండి. హెచ్చరికలతో కూడినటువంటి ఏమిటి బోధ జరుగుతూ ఉండాలంటే సంఘంలో. అది పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఏమిటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి యొక్క మాటలు విశ్వాసులు అంటే ఆనాడంటే మర్చిపోయారంట. సేవకులు కూడా మర్చిపోయారంట. హెచ్చరికతో కూడిన బోధనలు చేయటం మర్చిపోయారంట. అంటే ఇప్పుడు సంఘానికి హెచ్చరికలు అవసరమా అత్యవసరమా? ఏమిటి అత్యవసరం? మరి హెచ్చరికల బోధ చేయమని బైబిల్ చెప్తుంటే హెచ్చరించకూడదు అని అంటానికి నువ్వెవరు అసలు? అంటే ఇప్పుడు మనం బైబిల్ని నమ్మాలా, మనిషిని నమ్మాలా, మనిషి మాట వినాలా? ఏమిటి ఆ యొక్క సేవకుడు మరి హెచ్చరిస్తూ ఉంటాడండి. మరి బైబిల్ ఏమంటుంది? హెచ్చరించమంటుంది. పైగా హెచ్చరికను మర్చిపోయారట. మరచిత్తిరి కుమారులారా.
హెచ్చరించకపోతే మారడు. ఎందుకంటే తల్లిబడిలో ఉన్నటువంటి పెరిగినటువంటి ఆ చిన్న బేబీ నుంచి కూడా హెచ్చరిస్తే వాడు కోపంగా చూస్తాడు పిల్లడు. పైగా పాలు తాగేటప్పుడు ఒకళ్ళ కోపంగా తల్లి చూస్తే వాడు కొరుకుతాడు కూడా. అంటే ఈ జాడ్యం ఎప్పటి నుంచి పట్టింది? చిన్ననాటి నుంచే హెచ్చరికలకు ఎవరు ఇష్టపడటం లేదు. అందుకనే ఎవరు కూడా మారాలి అన్న ఆలోచన కోల్పోయారు నా పిల్లలు. కనుక నేను సంఘంలో నా సేవకుల ద్వారా నేను హెచ్చరించాలన్నటువంటి ఆ కళ ఏమైపోయిందంటే ఎబ్రీ పత్రిక రాసేటప్పటికి మర్చిపోయారు. మరి దేవుడు హెచ్చరించిన మారవా నువ్వు ఈ ఉదయకాలంలో? అందుకనే దేవుడే డైరెక్ట్గా హెచ్చరించడానికి ఈరోజు పూనుకున్నాడు. ఎలా హెచ్చరిస్తాడు? ఆ హెచ్చరికల్లో ఏముంది? ఇవన్నీ మనము బైబిల్లో నుంచి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, హెచ్చరిక అనే మాట ఏమని సూచిస్తుందో తెలుసా? ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. ప్రమాదాన్ని సూచిస్తుంది, అంతే కదండి. హెచ్చరిక అనే మాట ప్రమాదాన్ని సూచిస్తోంది. బాగా గమనించగలిగితే ఈ హెచ్చరిక అనేది ఎక్కడ ఉంటుందండి? హెచ్చరిక అనే పదాలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి? రోడ్డు మలుపులలో హెచ్చరిక అని ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు హెచ్చరిక, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ ప్రమాదం ఉందని. అంటే హెచ్చరిక అనే మాట కనిపిస్తే మీకు ఏమర్థమైపోవాలి? రోడ్ల మీద జర్నీ చేసేవాళ్ళు ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి, జాగ్రత్త అని మీకు అర్థమైపోవాలి. అప్పుడప్పుడు ఈ హెచ్చరికలు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే, ఏమంటే ట్రాన్స్ఫార్మర్ల మీద హెచ్చరిక అని కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసారు లేదు? హెచ్చరిక అని బోర్డు పెట్టి దాని కింద ఏముంటుంది? ఒక బొమ్మ వేసి ఉంటుంది. ఏ బొమ్మ? ఒక పుర్రి బొమ్మ, 2 ఎముకల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీకు ఏమర్థం అవుతుంది? అయ్యో, మన ఇంట్లో ఉన్న కరెంటే కదా, ఏ కరెంట్ అయితే ఏముంది, పట్టుకుంటే ఏముంది, మన ఇంట్లో కరెంట్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాం, ఏముందని అని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ వాడుకున్నావు అనుకో, ఆ కరెంట్ ముట్టుకున్నావు అనుకో, ఇంట్లో కరెంట్ లాగానే కదా అని ఏమైపోద్ది? ఇది ఒక పుర్రెట్టు మిగులుద్ది, 2 ఎముకలు మిగులుతున్నాయి అని ఏముండదని అర్థం. ఓవర్ చేస్తే దాని మీనింగ్ అదే కదండి. హెచ్చరికల్లో ఏం కనిపిస్తుంది మనకి? ప్రమాదం ఉంది, జాగ్రత్త అని కనిపిస్తుంది. రోడ్డు మలుపుల్లో హెచ్చరికల బోర్డులో ఏం కనిపిస్తుంది? ప్రమాదం ఉందని, జాగ్రత్త అని కనిపిస్తుంది కదండి. అప్పుడప్పుడు రోడ్లు మరమ్మతులు చేస్తూ ఉంటారు. టేక్ డైవర్షన్, రోడ్డుకు మరమ్మతులు జరుగుతున్నది, చూసుకుని వెళ్ళండి, లోతైన గొయ్యి ఉన్నది అని రాస్తాడు. ఏమన్నా అదే కదండి, లోతైన గొయ్యి ఉందని చెప్పి ఒక బోర్డు అడ్డం పెడతాడు. ఏముందలే అని చెప్పి వాడు అలాగే పెడుతూ ఉంటాడు. అయితే ఏమవుతుంది? గొయ్యిలో పెడతాడు. అదే అర్ధరాత్రి అయితే నేను కాపాడేవాడు కూడా ఎవడు ఉన్నాడు. ఉదయం మళ్ళీ బయటకు తీసేంత వరకు నీ గతింతరం లేదు. అంటే హెచ్చరికను మీరితే ఏమవుతుంది? అర్థమవుతుంది, ప్రమాదంలో పడిపోతారు. ఇప్పుడు సంఘానికి ఏది అవసరం అంట? హెచ్చరికలు అవసరం అంట. మరి హెచ్చరికలు ఏమైనా సేవకులు చేస్తున్నారా? చేయట్లేదు. చేయకపోగా ఏం చేశారంట? హెచ్చరిక చేయటం మర్చిపోయారంట. అర్థమవుతుంది లేదు? ఎందుకంటే మీ యొక్క కుటుంబంలోంచి ఒక 10 మంది, మీ కుటుంబంలోంచి ఒక 10 మంది ఈ కొన్ని కుటుంబాల వారీలుగా చర్చెస్ కట్టేసుకున్నారు. ఇలా కుటుంబాలుగా చర్చిలు కట్టేసుకోవటం వల్ల కుటుంబంలో ఎవరినన్నా కూడా ఏదైనా ఫీల్ అయ్యి దేవుళ్ళలోనికి దూరం అయిపోతారని హెచ్చరికలు చేయడం మానేశారు. ఈ హెచ్చరికలు ఎంతవరకు వెళుతుందంటే నువ్వు ప్రమాదంలో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. కనుక సేవకుడు మన కుటుంబం వాడు, మన వాసువాడు, మన వాళ్ళగము ఏమిటి అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడు నువ్వు సేవ చేయకూడదు. దేవుని యొక్క ఉపమానం కూడా నువ్వు చెప్పకూడదు. ఎలా చెప్పాలి? హెచ్చరికతో కూడినటువంటి మాటలే నువ్వు చెప్పాలి అని ఎవరు చెప్పారు? పౌలు గారు హెబ్రీ సంఘానికి రాశాడు. మరి సంఘానికి హెచ్చరిక అవసరమా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు మరి సంఘంలో హెచ్చరికలు ఉన్నాయా? లేవు. హెచ్చరికలు మర్చిపోయారంట. ఇలాంటి మాటలు వినిపిస్తేనే మీకు బాధలు. మీరు బాధపడినా పర్లేదు ఏమండి, మున్సిపాలిటీ వాడు బోర్డు పెడుతున్నాడు. ఏమని? ఇక్కడ లోతైన గొయ్య ఉంది, జాగ్రత్త. అబోటు చుట్టూ తిరిగి వస్తే 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే మరి వెళ్ళిపో, గొయ్యిలో పెట్టు మరి. అంతే కదండి. హెచ్చరికల మాట అనే పదం చాలా ప్రాబ్లంలో ఉన్నట్టు ఉంది. హెచ్చరికకి గుర్తులు కూడా ఎలా ఉంటాయండి? ఏ రంగు వేస్తాడు? తెల్ల కలర్ వేస్తాడా? వైట్ కలర్, రెడ్ కలర్ వేస్తాడు కదండి. అర్ధరాత్రులు కూడా అలా కనిపిస్తుంది, మెడుకుమంట మెరుస్తూ ఉంటది. అంటే హెచ్చరిక అన్నది డేంజర్ జోన్ లో కనిపిస్తుంది గుర్తుల వారీగా చూసినా కూడా. ఇప్పుడు హెచ్చరికలు ఎవరికి అవసరం అంటున్నాడు దేవుడు?
సంఘానికి అవసరమంట. మరి హెచ్చరికలు తెలుసుకోకపోతే, హెచ్చరికలు తెలియకపోతే మనం దేంట్లో పడే ప్రమాదం ఉంది? ఏదో ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్నమాట. మరి ఈ దేంట్లో పడే ప్రమాదం ఉంది? ఎందుకంటే ఇప్పుడు భూలోకములో నుంచి పరలోకానికి వెళ్ళే వాళ్ళకి హెచ్చరికలు చాలా అవసరం. ఇప్పుడు అదే కదండి, మనం కూడా ప్రయాణంలో ఉన్నాం కదండి. భూలోకములో నుంచి పరలోకపు ప్రయాణంలో ఉన్నాము అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి వారికి హెచ్చరికలు చాలా అవసరము. పరలోకం అనే మార్గంలో ప్రవేశించాలనుకునే వారికి మీకు కూడా ప్రమాదం ఉంది, ఈ ప్రయాణంలో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త అని ఏమిటి బైబిల్లో దేవుడు మనల్ని ప్రేమించాడంట, కుమారులుగా స్వీకరిస్తున్నాడంట, హెచ్చరికలతో మనల్ని ఖండిస్తున్నాడంట. కానీ ఎవరు హెచ్చరికలను పట్టించుకోవట్లేదు అంట. పైగా మర్చిపోయినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, పరలోకం వెళ్ళే వారికి హెచ్చరికలు చాలా అవసరం. అంతే కదండి, నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? అయితే నీకు హెచ్చరికలు చాలా అవసరం. కొన్ని హెచ్చరికలు తెలియాలి నీకు. హెచ్చరికలు చాలా అవసరం. ఎందుకంటే ప్రమాదం ఉంది కనుక. మరి మనకొచ్చే ప్రమాదం ఏంటి? మరి మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి? మరి హెచ్చరికలు చూసుకోకుండా వెళ్ళిపోతేనేమో రోడ్డు మలుపులో పడిపోతావు. హెచ్చరికలు చూసుకోకుండా వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ని పట్టుకుంటేనేమో కాలిపోతావు. హెచ్చరికలు చూసుకోకుండా వెళ్ళిపోతేనేమో ఆ లోతైన గొయ్యిలో పడిపోతావు. అది బయట మనకు అర్థమవుతుంది. మరి దేవుని సంఘానికి వచ్చినటువంటి వారికి హెచ్చరికలు చూసుకోకపోతే ఏం ప్రమాదం ఉందో కూడా మనకు తెలియాలి బైబిల్లో. అంతే కదండి. మరి ప్రమాదాలు ఏంటో కూడా మనకి అర్థమైపోవాలి. బాగా గమనించగలిగితే, ఒకనాడు నోవహు గారు జలప్రళయం వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక వాళ్ళు ఇష్టపడి ఉంటే, లోబడి ఉంటే ఇమీడియట్ గా ఎక్కడికి వచ్చామన్నాడు? ఓడలోనికి ప్రవేశించని అన్నాడు. హెచ్చరికను మర్చిపోయారు, జలప్రళయంలో కొట్టుకుపోయారు, చనిపోయారు. అంటే హెచ్చరికను ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే ప్రమాదంలో పడతావంటానికి జలప్రళయంలో నోవహు గారి యొక్క రెడ్ అలర్ట్ ఒకటి మనకు కనిపిస్తోంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. ప్రమాదం ఉందని హెచ్చరించినప్పుడు మీరు చూసుకోకపోతే, పట్టించుకోకపోతే ఖచ్చితంగా గొయ్యిలో పడే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. ఆ గొయ్యి ఏదో కాదు, లోకానుసారంగా గొయ్యి, బైబుల్ సారంగా ఆ గొయ్యి, లోతైన గొయ్యి ఏది? నరకం. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మరి ఏ విషయంలో మనం ప్రమాదంలో పడతాం? ఆ విషయాలు తెలియాలి. ఏమంటే 3 విషయాల్లో మీరు ప్రమాదంలో పడతారు. సంఘాలు 3 విషయాల్లో ప్రమాదంలో పడతారు. ఏ విషయాల్లో జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. ఏ విషయంలో ప్రమాదంలో పడతారు? సంఘానికి హెచ్చరికలు అవసరమంట. ఆ అవసరమైతే తెలుసుకున్నటువంటి సేవకుడే మర్చిపోతే మరి దేవుడే ఇన్వాల్వ్ అయ్యి, ఏమిటి దేవుడే హెచ్చరించినా నువ్వు మారవా అంటున్నాడు. ఆయన హెచ్చరికల్లో ఏ ప్రమాదం ఉందో, ఏ ప్రమాదాల్లో ఏ విషయంలో ప్రమాదంలో పడతామంటే, నంబర్ 1 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి ప్రమాదం. ఏ ప్రమాదంలో పడతామో హెచ్చరికలు తెలియకపోతే? 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. అంటే మందిరానికి వచ్చినప్పుడే కాదు, ఆలయానికి వచ్చినప్పుడే కాదు, సంఘానికి వచ్చినప్పుడే కాదు, ఆదివారం ఒక్కరోజే మాత్రమే గనుక మాత్రమే గాని మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, నేను మీతో ఎల్లకాలం ఉండను. ఏమండి, వాక్యం అనేది నీకు ఆదివారం ఒకరోజు దొరుకుతోంది నేడు సంఘాల్లో. మరి ఆదివారం ఒక్కరోజు అయితే నీతో మాట్లాడతా, మళ్ళీ మిగతా శనివారం వరకు నేను నీతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ మందిరం ఓపెన్ చేసింది ఎప్పుడు? సండేనే. కాబట్టి ఈ గ్యాప్ లో నువ్వేం చేయాలంటే నేను మీతో లేని ఈ కాలమందు నువ్వు ఎలా బతకాలంట? వినేటప్పుడు భయంగానే ఉంటుంది, అమ్మో అన్నట్టు ఉంటుంది వినేటప్పుడు. మిగతా 6 రోజులంట నువ్వు కొంచెం చాలా ప్రాబ్లంలో పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త సుమా. విశ్వాసి, బాప్తిసం తీసుకున్నటువంటి వారలారా,
నువ్వేం చేయాలంటే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మొట్టమొదటి ప్రమాదం హెచ్చరికల్లో మొట్టమొదటిగా నువ్వు పడిపోవడానికి అవకాశాలు దేంట్లో ఎక్కువగా ఉన్నాయి? నీకు ఒక రక్షణ వచ్చింది, బాప్తిస్మం ద్వారా నువ్వు రక్షణలోకి వచ్చావు. మీ సొంత రక్షణను చూడండి అక్కడ ఏమండి, మీ సొంత రక్షణను కొనసాగించుడి అంటే రక్షణ కొనసాగించకుండా మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందా? ఉందా? విశ్వాసకి ఉంది, ఖచ్చితంగా ఉంది. మరి ఇలా పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చాలా మంది ఉన్నారని గమనించినటువంటి కనతండ్రి నా కుమారులకి కొన్ని హెచ్చరికల బోర్డు పెట్టాలనుకున్నాడు. ఆ హెచ్చరిక బోర్డు వెనకాల ఒక రెఫరెన్స్ మనం ఆలోచన చేస్తే, నాయన మీ సొంత రక్షణ, పక్కువాడి రక్షణ పక్కన పెట్టు. నీకు దొరికిన రక్షణ, నీకు అందిన రక్షణ, నువ్వు తీసుకున్నటువంటి రక్షణను నువ్వు ఎలా కొనసాగించాలంట? భయముతోనూ వణుకుతోనూ నీవు కొనసాగించాలి అని ఉంది కదండి. కనుక పక్క వాళ్ళ రక్షణ మీరు తీసుకోవద్దు. పక్క వాళ్ళు చర్చికి వెళ్తలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి? ఏమిటి అర్థమవుతుంది కదండి. ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఇక వాళ్ళు వెళ్ళారు, నేనేది వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు వెళ్ళలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలని అనుకోవద్దు. ఎవరి రక్షణను వారే కొనసాగించాలి. సేవకుడు రక్షణ సేవకుడే కొనసాగించాలి, విశ్వాస రక్షణ విశ్వాసే కొనసాగించాలి, భర్త రక్షణను భర్తే కొనసాగించాలి. బైబిల్ ఆర్డర్. భార్య రక్షణను భార్య కొనసాగించాలి, పిల్లల రక్షణను పిల్లలు కొనసాగించాలి, యవనస్తుల రక్షణను. అర్థమవుతుందండి. అంటే దేనిలో పడే ప్రమాదం ఉంది? ఇప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది. నీకు దొరికిన నువ్వు పొందిన రక్షణలో నీ సొంత రక్షణను కొనసాగించటంలో జారిపోతారంట. బైబిల్ చెప్పింది. ప్రమాదంలో పడ్డవాళ్ళు ఎంతమంది లేరు ఈ కోణంలో చూస్తే? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. బాప్తిస్మం తీసుకున్న రోజు తొలి దినాలలో నువ్వు చేసిన ప్రమాణాలు ఏంటి? ఈ రోజు నువ్వు పడిపోయినటువంటి విధానం ఏంటి? హెచ్చరికలకు దూరం అయిపోయావు. నువ్వు కొనసాగించలేరంట. ఫిలిప్పీ సంఘస్థులు కొనసాగించడంలో ఫెయిల్ అవుతున్నారంట. మీరు జాగ్రత్త, చాలా మంది పడిపోయారు. మీ సొంత రక్షణను మీరు ఎలా కొనసాగించాలో తెలుసా? భయం, వణుకు తో కొనసాగించుకుంటే కాపాడబడతావు, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. మొట్టమొదటి హెచ్చరిక, జాగ్రత్త మీ సొంత రక్షణను. క్రైస్తవులారా, నా రక్షణను నేను కాపాడుకోవాలి, మీ రక్షణను మీరు కాపాడుకోవాలి, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. మొట్టమొదటి ప్రమాదం పడిపోయే అవకాశం ఉందా? కొనసాగించడంలో ఫెయిల్ అయిపోతారనమాట. ప్రారంభంలో ఒకలాగుంటారు, తర్వాత సీనియారిటీ పెరిగే కొద్దీ నాకేంట్లే అన్నటువంటి దిమ్ము వచ్చిందనుకో, నువ్వు హెచ్చరికను తృణీకరించావు. జాగ్రత్త. పడిపోతున్నావు. భయం పోయింది, వణుకుపోయింది. రక్షణ బాప్తిస్మం ఏముందలేండి. చూసారండి, కొనసాగించలేరు అనమాట. మిడిల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. రెండవదిగా ప్రమాదంలో మనం 3 విషయాలు జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని దేవుడు గమనించినటువంటి దేవుడు మనలో ప్రేమించి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా హెచ్చరిక చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఒక సేవకుడిగా నాకుంది కనుక ఈ మాటలు మీకు అందిస్తబడుతున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, మీ బైబిల్లో అలాగ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీకు దొరికినటువంటి సొంత రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఎవరు కాపాడలేరు. ఎవరి మీద భారం పెట్టకండి. అంతే కదండి. నీ పాపాన్ని నువ్వే మోయాలి, నీ గర్భాన్ని నువ్వే మోయాలి. నీ భర్త ఏమైనా మోస్తాడా? ఎవడు మోస్తాడా అండి? ఎవరి గర్భాన్ని ఏ స్త్రీయో ఆ చెల్లె మోయాలి. 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 2వ ప్రమాదం, జాగ్రత్త. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదాలు ఉన్నాయా? ఉన్నాయి. కాపాడుకోకపోతే తొలగిపోతే ప్రమాదాలు ఉన్నాయి. సొంత రక్షణను కొనసాగించటంలో జారిపోయే ప్రమాదం ఉంది. మొట్టమొదటి ప్రమాదం. 2, విశ్వాసం నుండి తొలగిపోవటంలో నువ్వు కాపాడుకోవాలి. తొలగిపోకుండా కాపాడుకోవాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవటంలో జాగ్రత్త. సొంత రక్షణను కొనసాగించటంలో
జాగ్రత్త. మూడో ప్రమాదాన్ని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి గారు రాస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై, మత్తయి సువార్త 24:12, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే ప్రేమ చల్లారకుండా చూసుకోవాలి. 3 హెచ్చరిక. ఏమంటే అర్థమవుతుందండి మీకు? ఈ 3 హెచ్చరికలు ఇవన్నీ కాపాడుకోవాలి. వీటికి ప్రమాదం ఏర్పడిందంటే ఇప్పుడు దేనికి ప్రమాదం ఏర్పడింది? ఇప్పుడు విశ్వాసులకు దేనికి ప్రమాదం ఏర్పడింది? సొంత రక్షణను కాపాడుకోకపోతే, కొనసాగించకపోతే నువ్వు డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. 2, విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. 3, ప్రేమ చల్లారిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. జాగ్రత్త అని ఒక సేవకుడు సంఘానికి హెచ్చరిక చేయాలంట. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ 3 విషయాలు కానీ నువ్వు జాగ్రత్త పడితే నువ్వు హెచ్చరికలను ఫాలో అయినట్టే. ఏమాత్రం నువ్వు జాగ్రత్త తీసుకోలేదనుకో, అమ్మో కొనసాగించటంలో సొంత రక్షణ నేను ఫెయిల్ అవుతున్నానేమో, జాగ్రత్త. నంబర్ 2, విశ్వాసంలోని కాపాడుకోవటంలో నేను పాస్ అయిపోయాను. పౌలు గారు అంటున్నాడు తిమోతి గారితో, నువ్వు కూడా కాపాడుకో తిమోతి, జాగ్రత్త. పడిపోయే ప్రమాదం ఉంది, ముందు గొయ్యి ఉంది, ముందు నరకం ఉంది. 3, ప్రేమ చల్లారిపోతే పగ ఎక్కువైపోతుంది. పగ. ఏమండి ఈరోజు సంఘాల్లో కూడా పగతోనే సేవలు జరుగుతున్నాయి. ఏమండి పగతోనే జరుగుతున్నాయి, అన్ని ప్రేమతో జరగట్లేదు. ఈరోజు సేవా జీవితంలో ప్రేమలు లేవు, అన్ని పగలే. అంటే 3 ప్రమాదాల్లో పడే ప్రమాదం ఉంది. 3 విషయాల్లో పడిపోతారు. రక్షణను కొనసాగించడంలో మీ రక్షణే. నంబర్ 2, విశ్వాసాన్ని కొనసాగించడంలో. నంబర్ 3, ఏమంటే ప్రేమ చల్లారిపోయటానికి అవకాశం ఉంది, జాగ్రత్త. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ హెచ్చరికలను మర్చిపోయారంట. మరచితిరి. హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, మర్చిపోయావా నువ్వు నరకానికి జారిపోతావు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలమ్మో, సొంత రక్షణ కొనసాగించడానికి దెయ్యం అడ్డుపడుతూనే ఉంటాడు నీకు, జాగ్రత్త. ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయము 4వ వచనం. రండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 13వ అధ్యాయం 4వ వచనం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారు అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఏమండి ఒకరోజు గోపురం కింద పడిపోయి 18 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. ప్రభువా, ఇప్పుడు వీళ్ళు పడిపోయారు కదా, 18 మంది చచ్చిపోయారు కదా, ఏమండి ఏం జరుగుతుందంటే 18 మంది ఒక గోపురం కిందకి వెళ్ళారు. ఆ గోపురం పాతదైపోయింది, కూలిపోయి 18 మంది చచ్చిపోయారు. ఇది అక్కడ ఉన్నటువంటి వారు చూసి పరిగెత్తుకుంటే ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, 18 మంది చచ్చిపోయారు, వాళ్ళు ఏదో పాపం చేస్తేనే కదా చచ్చిపోయింది అని క్వశ్చన్ వేశారు. ప్రభులు వారు ఏమంటున్నాడు? 3వ వచనం. ఏం క్వశ్చన్ వేశారు ఒకసారి చూడండి. 3వ వచనం. కారని మీతో చెప్పుచున్నాను. పాపం చేశారు కదా వాళ్ళు. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అందరూ అలాగే చస్తారు. అర్థమవుతుందా? మీరు ఏదో పెద్ద ఫీల్ అయిపోతున్నారేమో నాయన, ఆ 18 మంది చచ్చిపోయారని చెప్పి మీరు వాళ్ళు పాపం చేశారు కదా ప్రభా అని అనగానే కాదు. ఇదిగో మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే చచ్చిపోతారు. బాగా గమనించాలి. అంటే చావులు అర్ధాంతంగా వస్తున్నాయి అనటానికి కూడా రీజన్ ఏంటో తెలుసా? మారు మనసుకు దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడనమాట. మనిషి చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళి మీరు అడగాలి ఏంటో తెలుసా? అసలు ఎట్లా జరిగింది, ఇతను దేవునిలోనికి వచ్చాడా రాలేదా అనాలి. ఏమండి దేవునిలోనికి రాలేదు అని ఒకవేళ మీకు తెలిస్తే అప్పుడు మీరు ఏమడగాలి తెలుసా? అమ్మో, దేవుడు ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాడు, అయినా హెచ్చరికలను పట్టించుకోలేదన్నమాట, అందుకు చచ్చాడు వీడు.
నీకు భయం పుట్టుకు రావాలి. కమ్మో, హెచ్చరికలు కానీ మీరు సరెండర్ అవ్వకపోతే, లోబడకపోతే దేవుడు ఏం చేస్తాడంట? మీరును అలాగే నశించుదురు. అర్థమైపోవాలి. మీరు ఏమంటారు? అయ్యో పాపం అండి, అసలు ఇల్లును ఉద్యోగం తప్ప పాపానికి ఏం తెలియదండి, చర్చి కూడా రాడండి, అసలు తలెత్తడు, అసలు ఏ పాపం చేశాడని చర్చికి వస్తాడండి, అసలు మా కళ్ళ ముందు పుట్టినోడు అసలు ఏ పాపం చేశాడు, ఈడు అంతకన్నా ఇదిగా ఉన్నాడు. ఏంటి మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక మనిషిని లేపేయడానికి ముందు ఏం చేస్తాడు? హెచ్చరిక కాదు, హెచ్చరికలు చేస్తాడు. చాలాసార్లు చేస్తాడు. ఏం మారకపోతే ఏం చేస్తాడు? మీరును అలాగే, వాళ్ళు గోపురం కింద పడిపోయారు, నువ్వేదో లారీ కింద పడతావేమో, నువ్వేదో టైర్ కింద పడతావేమో, నువ్వు ఇలుగులు పడిపోతావేమో. ఏడు చెప్పలేదు కదండి. అప్పుడప్పుడు భోజనం చేసేటప్పుడు అన్నము భోజనము పిల్ల చేతి మీద పడి చచ్చిపోయినాడు ఉన్నాడు. అదో భోజనం చేద్దాం వేడి హస్తంతో తీసి భార్య చేతి మీద ఏం కలిసి చచ్చిపోయాడు. ఆ బరువుకే అర్థమవుతుందండి. బాగా ఆలోచన చేయాలి. అదే చెప్తున్నాడు చూడండి, ప్రభులు వారు ఎంత వివరణ ఇస్తున్నాడు చూడండి. కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. పదాలు మీకు అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. నీలో ఏ ఆలోచన ఉందో నాకైతే తెలియదు, కానీ అన్నిటి నువ్వు పక్కన పెట్టు, దేవుడు మాటగా నువ్వు తీసుకో. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఎక్కడో చోట చచ్చిపోవాలి, రాలిపోవాల్సిందే. రాలిపోయేది కామనే, కానీ హెచ్చరికలు ఎన్నోసార్లు చేస్తే నువ్వు దాన్ని పట్టించుకోకపోతే అర్థవంతంగా రాలగొట్టేస్తాడు. అలాగే చచ్చుదురు, అలాగే నశించుదురు అంటున్నాడు చూడండి. మరి ఎందుకు చచ్చిపోతారు? ఏమండి, రోమేలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమేలకు రాసిన అంటే వీళ్ళు అడిగే విధానం ఎలా ఉందంటే, మేమేదో నీతిమంతులము, వాళ్ళేదో నీతిమంతులు కారు, అందుకే వాళ్ళు చచ్చిపోయారు అని అంటున్నాడు. దానికి పౌలు గారు ఏమేమి ఇచ్చాడు తెలుసా? రోమేలకు రాసినటువంటి పత్రిక, ఇక్కడికి వద్దాం. రోమేలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. రోమేలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు కూడా ఒకసారి చదువుకోండి. 3వ అధ్యాయం చూద్దాం. 11, 12 వచనాలు. 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళేదో ఆ 18 మంది తప్పు చేసినట్టుగా, వీళ్ళే మంచోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దానికి వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నది చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనాను లేడు. ఏదో నువ్వు ఒక్కడే మంచోడు నువ్వు అనుకున్నావు కానీ నాయన, నువ్వు కూడా అలాగే ఉన్నావు నాయన. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారంట. పనికి మాలిన అయిపోయింది. చక్కగా ప్రభుల వారు ఎంత వివరణ ఇస్తున్నాడు చూడు. మళ్ళీ చూద్దాం లోకాసు వార్త 13వ అధ్యాయము. మంచి అవకాశం ఇస్తాడు, మీరు గమనించాలి. లోకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదువుకుందాం. 5వ వచనం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ, వచ్చిన వివరణ వచ్చిందండి. మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే నశించుదురు. పైన ప్రశ్న వేశారు కదండి, పైన ప్రశ్న వేశారు 2వ వచనంలో. ఆయన వారితో ఇట్లా, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? గలిలీయుల అందరికంటే వీళ్ళు పాపం చేశారు కనుక ఈ శిలోహేమ అన్నటువంటి గోపురం కింద పడి వీడు చచ్చిపోయారు పాపం చేశారని అని చక్కగా అడుగుతుంటే, నాయన మారు మనస్సు పొందనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తాను. హెచ్చరికలు మారకపోతే, హెచ్చరికలకు నువ్వు లోబడకపోతే మీరును అలాగే నశించుదురు. ఉందండి. ఎంత మంచి మాటలు. అంటే వారు మారు మనసు పొందాలని దేవుడు చాలా ఏర్పాట్లు చేస్తాడు. ఎన్ని ఏర్పాట్లు చేసినా వారు మారలేదన్నమాట. శిలోహేమ అనేటువంటి గోపురం కింద పడినటువంటి వాళ్ళు అర్థమైపోవాలి, వీళ్ళు మారలేదన్నమాట, అందుకే అర్థవంతంగా చనిపోయారు అని అర్థమైపోవాలి. ఎందుకు మారలేదు? మరి మారకపోగా వాళ్ళకున్న ఆలోచన ఏంటి తెలుసా అండి? మారకపోగా ఎన్నో అవకాశాలు ఇచ్చారు, మారట్లేదు. మారకోకుండా ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు మారట్లేదంటే వాళ్ళు కొన్ని గుణాలు బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళు ఎలా ఉంటారంట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
బాగా గమనించాలి. ఈ లక్షణాలన్నీ మనం పరిశీలించాలండి. ఈ లక్షణాలన్నీ మనం పరిశీలించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మారరు. ఎన్నిసార్లు ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుడు వాట్లారా, వాళ్ళు ఎలా ఉంటారంట? 17వ వచనం, 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. 4, 17. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 18. వారైతే ఎవరు వారు? ఎన్నో హెచ్చరికలు చేసినా కూడా మారినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటేనంట, వారైతే అంధకారమైన మనస్సు గలవారై. వాళ్ళ మనసంతా చీకటేనంటండి బాబు. అంత అంధకారమే, వెలుగనేదే లేదు. వెలుగంటే యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారు వాళ్ళ జీవితంలో ప్రవేశించడు, అవకాశం ఇవ్వరు. అంధకార హృదయము గలవారై తమ హృదయ కాఠిన్యము వలన. పైగా ఎప్పుడు హృదయంలో కఠినత్వమే ఉంటది. నువ్వు ఎన్ని దేవుడు మాటలు చెప్పు, చెలించరు. కఠినము గలవారై తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనసుకు కలిగినటువంటి వ్యర్థతను కలిగి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యండి. ఎన్ని మీటింగులు పెట్టు, ఎంత మంచి వాక్యాలు వివరించినా కూడా సిగ్గు లేదండి బాబు. వాళ్ళకి సిగ్గు ఉండదు. మేమెందుకు వస్తామండి బాబు? మాకేం అవసరం ఆ మాటలతో? గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా హెచ్చరికలు చేసేటటువంటి సేవకుడి దగ్గరికి రాలేరు, నిలబడలేరు. అడుగులకు మడుగులు కొట్టేటటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళుదా గొర్రె. ఏమంటే అర్థమవుతుందా మీకు? సిగ్గు లేదు. సిగ్గుమాలిన వారై, వారి హృదయంలో కఠినత్వము గలవారై, వారి హృదయం అంధకారము గలవారై. ఉందా అండి నా మాటలా? ఏమండి? వారైతే అంధకార మనసు గలవారై వారి హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై పరలోకము వెళ్తాము నాయన. ఈ మాటలు నమ్మండి అంటే ఇలాంటి మాటల దగ్గరకు రారంట, వేరైపోతారంట. వేరుపరచబడిన వారై తమ మనస్సుకు నచ్చినట్టుగా వ్యర్థతను కలిగి అనుసరించుచు నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారై నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకును తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. కామకత్వమునకు అప్పగించుకున్నారంట. సిగ్గులేని వారే, హృదయం అంతా చీకటే, కఠినత్వమే. దేవుడు మీకు అర్థమవుతలేదు. దేవుడు అంటున్నాడు, వారు దుర్మార్గులని చచ్చిపోయారు నాయన. వారు మారు మనస్సు పొందటానికి నేను సమయం ఇచ్చాను. మారు మనసు పొందటానికంట సమయం ఇచ్చాడంట దేవుడు. అయినా వాళ్ళు మారలేదంట. దుర్మార్గంగా దాని కింద పడి చచ్చిపోయారు. అవకాశం ఇచ్చాను, అయినా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదన్నమాట. హెచ్చరికను సద్వినియోగం చేసుకోకపోయినా, హెచ్చరికలు లోబడకపోయినా, అవకాశాలకు సరెండర్ అవ్వకపోయినా దేవుడు నాశనానికే ఒడిగడుతున్నట్టుగా ఉంది. చూడండి, మారు మనసు పొందకపోయినా. అసలు 60 వచ్చినా మారు, 70 వచ్చినా మారు, నాకెందుకండి అప్పుడే ఇంకా అనుభవించాల్సిన బోర్డు ఉంది అంటాడు. ఏమనుభవిస్తున్నా చెప్పు? మహా అయితే 3 పూటలు తిండి తింటాం, అంతే కదండి. ఆ తిండి కూడా ఇప్పుడు తిందామంటే బీపీలు, షుగర్లు, తిండి విషం అంట. ఇప్పుడు అసలు రైస్ విషం. బాగా ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనిషి మారే పరిస్థితుల్లో కూడా లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు, క్లోజ్ చేసేస్తాడు. అలాగే ఆ సులభమైనటువంటి గోపురం కింద పడిపోయి వీళ్ళు చచ్చిపోతే నేను వాళ్ళకి ఎన్నోసార్లు హెచ్చరించాను, అయినా వాళ్ళు మారలేదు. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను, మారలేదు. దుర్మార్గంగా వాళ్ళు మనసులో కఠినత్వాన్ని పెట్టుకొని సిగ్గులేని వారుగా తిరిగి అంధకారమైనటువంటి హృదయం కలవారే దేవుడు చాలా సార్లు హెచ్చరిస్తాడనమాట. నీకు కూడా తెలియదు ఆ సంగతి హెచ్చరించినట్లుగా. ఏమండి, ఒక మనిషిని దేవుడు చాలా సార్లు హెచ్చరిస్తాడు. ఎన్నిసార్లు హెచ్చరిస్తాడు? సత్యం వరకు హెచ్చరిస్తూనే ఉంటాడా? ఏమంటే 3 విషయాల్లో ఒక మనిషిని హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు మనిషిని ఎన్ని విషయాల్లో హెచ్చరిస్తాడో తెలుసా? 3 విషయాల్లో హెచ్చరిస్తాడు. ఈ 3 విషయాలకు నువ్వు సరెండర్ అవ్వలేదా క్లోజ్ ఇక. ఏ విషయంలో హెచ్చరిస్తాడంటే నంబర్ 1, కంటి చేత హెచ్చరిస్తాడు. అంటే నీ కంటి దగ్గరకు ఏదైనా ఒక దృశ్యాన్ని తీసుకొస్తాడు. కళ్ళ ముందు నేను నీ కళ్ళకు చూపిస్తాడు. అది నిజమే కదా, మనం కూడా ఇలా బతికితే అయిపోతామని మనం కూడా
కంటికి ఒక సాక్ష్యం నీ కళ్ళ ముందు చూపిస్తాడు, జరిగేటట్టుగా చేస్తాడు. అప్పుడు నువ్వే ఆగి వెళ్తావు బండాకు, నిజమే చూసేవా లేదా? అప్పుడు నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే దేవుడు 3 విధాలుగా మనిషికి హెచ్చరిక చేస్తాడు. కంటి చేత హెచ్చరిక చేస్తాడు, మారతావని. అక్కడ దొరకలేదా, అక్కడ మారలేదా, రెండో ఆప్షన్ ఇస్తాడు. చెవి దాకా తీసుకొస్తాడు ఏదైనా ఒక వార్త. చెవి ద్వారా అన్నా మారతారేమోనని, వినుట చేత ఏమైనా మారతాడేమోనని, వినటంలో మరో అవకాశం ఇస్తాడు. జాగ్రత్త, మొట్టమొదటి కంటి దాకా నీ దృష్టిలో ఎన్నో జరిగినాయి, వదిలేసావు. నీ కళ్ళ ముందే ఎన్నో పెట్టాడు, అయినా నువ్వు కన్ను కామంతో కొట్టుకుపోయింది, అంధకారంతో కొట్టుకుపోయింది, పట్టించుకోలేదు. సరే పోనీలేని దేవుడు మళ్ళీ ప్రేమించి మరో అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు చెవి దగ్గరకు తీసుకొచ్చాడు. ఏదో ఒక వార్త వినైనా మారుతావేమోనని ఒక వార్త తీసుకొస్తాడు. అవునా సిస్టర్ ఇలా జరిగింది, అవునా బ్రదర్ ఇలా జరిగిందా, అరే అమ్మో చాలా జాగ్రత్తగా ఉన్నారు బ్రదర్. అయితే వార్తను విన్నప్పుడు అన్నా నువ్వు మారాలి. ఇక మూడవది, రెండో కూడా నువ్వు వార్త ద్వారా కూడా వెళ్ళలేదా, మూడో అవకాశం ఇస్తాడు. గ్రహింపు చేతైనా మారుతావేమోనని మూడో అవకాశం ఇస్తాడు. గ్రహింపు చేతైనా మారతామేమో. అప్పుడు నీకు ఒక గ్రహింపు రావాలి, నాతో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు బాబు, అమ్మో రేపు నా పరిస్థితి ఏమైపోతున్న గ్రహింపు నీకు రావాలి. వయసు పెడితే సరిపోదు. నాతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అమ్మో నేను వెళ్ళిపోవాల్సిన, నేను మారాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిందండి ఈ ఆలోచన. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. ఏమండి, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం నీతో మాట్లాడుతూ తెలుసా అండి? సింగిల్గా కూర్చున్నప్పుడు నీ హృదయం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉంటావు, నీ హృదయం చెప్పుద్ది, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు కదా, మారు, ఇప్పటికన్నా మారు, ఎందుకు ఈ బతుకు నీకు? నువ్వు కాము గింటూ ఉంటావు. ఎవరన్నా ఆ టైంలో వచ్చి ఏంట్రా నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు, అబ్బాయి ఏమి లేదు. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం నీతో మాట్లాడుతుంది. అదే అప్పుడన్నా నువ్వు గ్రహించుకుంటావేమో, గ్రహింపుతోనన్నా మారుతావేమోనని నీ హృదయంతో నీతోనే మాట్లాడిస్తాడు. 3 విషయాల ఆప్షన్ ఇచ్చాడు. కంటితోనన్నా మారుతావేమోనని ఏదైనా ఒక దృశ్యం దగ్గర తీసుకొస్తాడు. అమ్మ నా కళ్ళతో చూసానండి బాబు, యాక్సిడెంట్ అయింది, మెదడు వెళ్ళి రోడ్డు ఒకటి పడింది అంటావు. నేను చూసిన, అమ్మో ఆ చూసిన కాడి నుంచి తిండి తినలేకపోతున్నాను అంటావు. కళ్ళతో చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడే. ఎందుకు చూసావు? నువ్వే, నీకెందుకు చూపించాడు సార్? నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, ఇక మారు. రెండో అవకాశం, వినటంలో నీకు హెచ్చరిక. ఏ చెవితో ఎక్కడైనా తీసుకొచ్చాడుగా, అప్పుడు నువ్వు మారాలి కదా. మూడోది, నీ హృదయంతో నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఇది మీకు ఇట్లాంటి మీకు కొన్ని మాట్లాడుతుంటే కొన్ని అక్కడక్కడ కొన్ని తెరల మీద చూపిస్తూ ఉంటారు. అలాగే ఉంటాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తుల నుంచి ఒక తెల్లటి ఆకారం మరో ఆకారం వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అసలు అన్యాయం కాదు ఆ పిల్లని అన్యాయం చేయటం అని ఒక ఆత్మ వచ్చేట్టు మాట్లాడుతాడు. మరో పక్క ఎంతవరకు అన్యాయం అంటావు? ఈ రెండింటి మధ్య వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు గమనించారండి? అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నీకు గ్రహింపుతో నువ్వు మారుతావేమోనని. కంటితో మారలేదు, గ్రహింపుతో చెవి దగ్గరైనా నువ్వు మారలేదు, అందుకే నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు మాట్లాడిస్తాడు. నీకు నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు. గమనించుకోండి, నీకు అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఏంది నా బతికెందుకు ఇట్లా అయిపోయింది, ఎవరితో మాట్లాడుతున్నావు? హృదయంతో మాట్లాడిస్తాడు. జాగ్రత్త. అప్పుడు ఏమంటే గ్రహించాలి. ఏమంటే వెంటనే నువ్వు గ్రహించాలి. ఏమండి, ఒక వ్యక్తి ఒక భక్తుడితో ఒక హృదయం మాట్లాడుతుంది ఒక రాత్రి. ఎప్పుడో నీతో మాట్లాడిందండి నేను హృదయం? ఒక భక్తుడితో ఒక హృదయం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో తెలుసా అండి? ఒకసారి ఆ భక్తుడు చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. దేవుడు ఎన్ని విషయాల్లో నీకు హెచ్చరిక చేస్తాడు? 3 విషయాలు. ఒకటి కంటి చేత ఒక దృశ్యాన్ని తీసుకొస్తాడు. 2 వినుట చేత. 3 గ్రహింపుకోవాలి. నీ తోటోళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా సర్దుకోవద్దు కదండి. అట్లా సర్దుకోడు. మరి ఎన్ననుకున్నా అప్పుడు తిండయ్యా, ఏం తిండి తిన్నామాట, ఏ రోజైనా ఖాళీ చేయాల్సిందే.
మీకు అర్థమవుతుందో లేదు, ఆ గ్రహింపు రావట్లేదు నీకు. మారు మనసు పొందాలని నిన్ను లేపేస్తున్నాడన్న గ్రహింపు రావట్లేదు. నీ ముందున్నటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మారు మనసు అందరూ ఈలాగున పొందకపోవటం వల్ల అందరూ ఈలాగనే నశించదురు. మారు మనసు పొందాడని అడగాలి చచ్చిపోయిన వెంటనే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి. మీరు అయ్యి అడగరు, బాగా బతికాడండి, ఎక్కడ చూసినా నన్ను పలకరిస్తాడండి. ఎక్కడ చూసి ఎవరైనా పలకరిస్తారు. ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎక్కువ పలకరిస్తున్నారు. ఇప్పుడు సంఘస్థుల కన్నా ఏ ముక్కు మొహం పలకరించిన వాళ్ళే చక్కగా గుడ్ మార్నింగ్లు పెడుతున్నారు, గుడ్ నైట్లు పెడుతున్నారు కదండి. బాగా గమనించాలి. ఇప్పుడు ఒక రాత్రి అంట, ప్రతిరోజు రాత్రి అంట ఒక భక్తుడితో హృదయం మాట్లాడుతాడు. ఎవరో హృదయం కాదు, అతని హృదయం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయము 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఇది అండర్లైన్ చేసుకోవాలి. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అని ఒక భక్తుడు అంటున్నాడు. రాత్రి అయితే చాలంట, ఆయన హృదయం అంతరింద్రియం అంట అతనికి బోధిస్తుందంట. అంతర అంటే ఏంటండి? అంతర అంటే లోపల. బాగా గమనించాలి. అంతర అంటే లోపల, ఇంద్రియం అంటే అవయవాలు. అవయవాలు అంటే లోపల అవయవాలు, లోపల అవయవాలు అని అర్థం. అంటే అంతరింద్రియము అంటే, అంతర ఇంద్రియము అంటే లోపల అవయవాలని. మరి లోపల అవయవాలు, అన్ని అవయవాలు స్కానింగ్ లో ఎలా ఉన్నాయనేది డాక్టర్ బయటకు తీసేసారు స్కానింగ్ ద్వారా. మరి హృదయంలో ఏముందన్నది ఏ స్కానింగ్ దొరకదు. అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఇప్పుడు భక్తుడితో? హృదయం మాట్లాడుతుంది అనమాట. హృదయం మాట్లాడుతుంది అంటే అంతరింద్రియము. అంతరింద్రియము అంతే కదండి. కిడ్నీలో ఫంక్షనింగ్ ఎలా ఉందో రిపోర్ట్ వచ్చేస్తుంది. హార్ట్ బీటింగ్ ఎలా ఉందో రిపోర్ట్ వచ్చేస్తుంది కదండి. ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో రిపోర్ట్ వచ్చేస్తుంది. బ్లడ్ పైనుంచి కింద వరకు ఏ రేంజ్ లో నడుస్తుంది అనేది రిపోర్ట్ వచ్చేస్తుంది. కానీ హృదయం రిపోర్ట్ ఎక్కడ ఎవరు తీయలేరు. ఎందుకంటే హృదయం ఎవరికి కనిపించదు. కనుక హృదయం మాట్లాడుతుంది ఒక భక్తుడితో. ఏమని మాట్లాడుతుంది? నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది, నాకు బోధించుచున్నది, బోధించుచున్నది. ఏమండి, రాత్రి పడుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఉదయం నుంచి ఏ చెత్త చెదారం అంతా మీ మైండ్కి ఎక్కించుకుని ఉంటారు అంతే కదండి. ప్రతి అడ్డమైంది కావాలి మీకు కదా. ఎంత బిజీగా ఉన్నా కూడా ఏం జరిగింది అసలు దిడుతాడు ఇప్పుడు ఆగి. ఏమంటే ఏం జరిగింది అసలు నాకు తెలియాలి. ఏమంటే ఆగి అడుగుతారు లేదా? ఆ కంప్లైంట్ ఇవ్వకపోయారా? ఏమంటే మీకు అంటారు లేదండి. వీడి దగ్గరకు వస్తే కానీ తెలియదు ఆ సెకండ్ కదా. మాటలు అలా ఉంటాయి కదా. ప్రతి చెత్తంతా మైండ్లో పెట్టుకుని రాత్రి పడుకుంటాడు. స్త్రీలైనా పురుషులైనా కూడా. అంటే స్త్రీలకైతే ఇంకా వ్యవహారాలు ఎక్కువ. ముసలం ముచ్చట్లు జాగ్రత్త విషయాలు అని చెప్పి స్త్రీల గురించి ఎక్కువ చెప్పాడు. ఏమండి, పురుషుడు ముసలం ముచ్చట్లు ఎప్పుడు చెప్పడు, తక్కువగా మాట్లాడతాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పాపం భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి, భార్య తరపున పోషించాలి, భర్త తరపున చూసుకోవాలి. ఏమంటే ఇంటికి సామాన్లు అయిపోయినాయి లేదో చూసుకోవాలి, కిరాణా సరుకులు చూసుకోవాలి. ఈ లోపల మళ్ళీ పిల్ల మిచ్యూర్ అయిపోయింది, పెళ్లికి కావాల్సినటువంటి డబ్బులు పోగు చేసుకోవాలి. ఈ టెన్షన్ అయితే నీ నోట్ నుంచి మాట్లాడతాయి అన్నీ తలవుతూ నవ్వుతూ ఉంటాయి. కానీ బాధ ఎవరికి అర్థం కావట్లేదు. అంటే తక్కువ మాట్లాడతాడు. ఇక యజమానుడు ఉన్నాడు కదా, పిచ్చాడు వచ్చాడు, ఆడు చూసుకుంటాడు కదా, ఆడి మీద పడేసేసి ఇక లేకపోయిన సోదంతా ఎక్కువ మీద పెట్టుకుంటారు. సడన్ నైట్ నిద్రపోతారు. ఆ తర్వాత సడన్ గా ఉలికి పడతారు. తొక్కేసారు. ఏమైంది అసలు నీకు ఇప్పుడు తట్టాలి. పేడపాలు వచ్చిందండి. ఉదయం నుంచి చెత్త అంతా మైండ్లో డిలీట్ చేయకోకుండా రాత్రి ఎందుకు పడుకున్నాను అసలు? మీకు అర్థమవుతుందండి? దావీదు గారు అసలు ఏది మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకుంటే ఇప్పుడు హృదయం వచ్చి మాట్లాడుతుందంట, అంతరింద్రియం వచ్చి మాట్లాడుతుంది. నాకు బోధ చేస్తుంది. మీకేం బోధ చేస్తుంది? ఎవరితో ఎక్కడో పడుకున్నట్టు కళ వచ్చింది. ఏ కళ వచ్చింది? మర్యాద చెప్పండి. కొన్ని కళలు చెప్పలేరు భార్యతో. ఎందుకు? నువ్వు ఎక్కడ గురుకుతా ఉండదు చెప్తావా? ఏమి లేదు లేక నిజమే కదండి. పగలంతా ఏదైతే నువ్వు ఆలోచిస్తావో అది నీ హృదయం మళ్ళీ నువ్వు పడుకున్న తర్వాత చెప్పుతే. మర్డర్ గురించి ఆలోచన చేస్తే ఆ మర్డర్ నువ్వే చేసినట్టుగా పోలీసులు వీళ్ళు కళ్ళకు వస్తూ ఉంటారు. పొలాల గురించి ఆలోచన చేసేవనుకో పంట అంతకంటే అధికంగా నీకు పడినట్టు కళ వచ్చింది.
ఏదైనా ఒక పెళ్లి గురించి ఆలోచించి పడుకున్నావు అనుకో, నీకు పెళ్ళి అవుతున్నట్టు కళ వచ్చింది. పక్కన భార్య ఉన్నా కూడా, నీకు పిల్లలు వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నా కూడా నువ్వు పెళ్లి బట్టలు వేసుకున్నట్టుగా ఊరేగుతున్నట్టుగా గుర్రాల మీద ఎక్కుతున్నట్టు కళ వచ్చింది. నవ్వుతూ ఉంటాడు, భార్య వచ్చి లేపి నాకు తెలియదు, ఏం లేదు లేపేది. నీకు ఒక పెళ్ళి ఉన్న పెళ్ళి ఎలాగబెట్టు. ఇదే కదండి రేత్రి జరిగేది. ఉలిక్కి పడతా ఉంటారు. ఏమో నిజమే కదండి. అంతలో పెద్ద 80 కిలోల మనుషులు కూడా ఉలిక్కి పడతా ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న విషయాలండి. రాత్రి జాములలో నాకు బోధించుచున్నది ఏంటంటే, రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రతి విశ్వాసి కూడా ఏమండి అన్ని డిలీట్ చేసి పడుకోవాలి. ఏముండకూడదు నీకు మైండ్లో. అసలు నీ హృదయానికి సెక్యూరిటీ గార్డుని పెట్టుకుని పడుకోవాలి. తెలుసా నీకు? అసలు పెట్టుకున్నారు ఎప్పుడన్నా? ఏమండి పెద్ద పెద్ద ఇంట్లకి, మరి డబ్బు ఉన్నటువంటి ఇళ్ళకి ముందు గేట్ దగ్గర కాపలాదారులు పెట్టుకుంటారు లేదండి, సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు. ఎందుకు? ఇంట్లో దొంగలు పడతాడు కాపలాడు. అప్పుడు వీళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఏదైనా ఉన్నదంటే ప్రాబ్లం వీళ్ళు కూడా తెలుసుకో. ఏదైనా ఎంక్వైరీకి వస్తే ఫస్ట్ ఎవరిని అడుగుతారు? అసలు ఆ రోజు డ్యూటీలు ఎవరున్నారు, ఆ షిఫ్ట్లో ఎవరున్నారు, అతను పిలవండి ముందు. అంటే సెక్యూరిటీ గార్డ్ అంటే ఇంటికి సెక్యూరిటీ విలువైనటువంటి వస్తువులు ఎవరు ఎత్తుకుపోకుండా ఇంటికి సెక్యూరిటీ పెట్టుకున్నది మీకు అర్థమైతే, రాత్రి నువ్వు పడుకునేటప్పుడు కూడా నీ హృదయానికి సెక్యూరిటీ గార్డు పెట్టుకుని పడుకోమన్నాడు బైబిల్లో. పెట్టుకున్నావు? ఏ రోజైనా పెట్టుకున్నారండి? సెక్యూరిటీలు పెట్టుకుని పడుకుంటున్నారండి రాత్రి నిద్రపోయేటప్పుడు? పెట్టుకోండి ఈ రోజు నుంచైనా. ఎవరు పెట్టుకోవాలి మరి? ఎవరు ఆ సెక్యూరిటీ గార్డ్స్? ఒకసారి బైబిల్లోనికి రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక సెక్యూరిటీ గార్డును పెట్టుకుని పడుకోవాలి. లేకపోతే ఇలాంటి పిచ్చి కళలే వస్తూ ఉంటాయి మీకు కూడా. అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కళ వచ్చింది, ఇంటి ముందు టెంట్ వేసినట్టు కళ వచ్చింది. ఏమన్నా నిజం కదండి? అప్పుడు నీళ్లు చల్లుకొని కొద్ది గుండె మీద ఎట్ట కొట్టుకొని అవన్నీ డిలీట్ చేసుకుని పడుకోవాలి మీరు. ఎలా? నీ సెక్యూరిటీ గార్డును పెట్టుకు పడుకున్నావు అనుకో, నీ హృదయానికి ఏగవాలి. ఆ గార్డు ఎవరో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. బాగా అర్థం చేసుకోవాలండి బైబిల్. ఏమండి మొదటి వాక్య పఠనము, రెండో వాక్య పఠనాలు చదివి వెళ్ళిపోతున్నారు తప్ప వాక్య సారాంశం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నువ్వు పడుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సెక్యూరిటీ గార్డులు పెట్టుకుని పడుకోవాలి. ఎవరా సెక్యూరిటీ గార్డు? చూడండి 4:7 బాగా చూడాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, అది అండర్లైన్ చేసుకోండి, మీ హృదయమునకు. హృదయం అంటే ఏం చదవచ్చు ఇప్పుడు కీర్తన గ్రంథంలో? అంతరింద్రియము అని చదవచ్చాం కదండి. అంటే అంతరింద్రియము అంటే హృదయమునకు మీ తలంపులకును, అంటే కళలు వస్తున్నాయి కదండి, ఊహలు వస్తున్నాయి కదండి, ఊహించుకుంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీ హృదయానికి మీ తలంపులకు కావలి ఉండును. ఎవరినో కావలుగా పెట్టుకోవాలంట. కావలి వాళ్ళని ఏమంటారండి? కాపలా కాసే వాళ్ళు ఏమంటారు? సెక్యూరిటీ. అంటే ఇప్పుడు హృదయానికి తలంపులకు సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఎవరా సెక్యూరిటీ? బాగా చూడాలి అక్కడ. ఎవరా సెక్యూరిటీ? బాగా చూడండి. జ్ఞానమును, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావాలి. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుణ్ణి సెక్యూరిటీగా పెట్టుకోండి. పిచ్చి కళలు కూడా రావంట. కుమారుణ్ణి సెక్యూరిటీగా పెట్టుకోండి అని అంటే మీరు బైబిల్ని పక్కన పెట్టుకు పడుకుంటారు. బైబిల్ని పక్కన పెట్టుకుని పడుకోవటం వల్ల మనకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఏమండి మెడిసిన్స్ తీసుకుని వచ్చి కడుపులోకి పంపాలా, తలగడ దగ్గర పెట్టుకుని పడుకోవాలా? ఏంటి డోలో ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్పి ఇచ్చాడు, ఎత్తుకొచ్చుకొని చక్కగా తలగడ దగ్గర పెట్టుకుంటే జ్వరం తగ్గుద్దా అండి? కదా, లోపలికి పంపితే తగ్గుద్ది. అలాగే యేసు ప్రభువుని అనగా వాక్యమును నువ్వు పడుకునేటప్పుడు ఉదయం నుంచి ఊరేగిన వ్యవహారాలన్నీ డిలీట్ చేసి అన్ని మర్చిపోయి రాత్రి నువ్వు పడుకునేటప్పుడు దేవుని వాక్యమును చదువుకుని వీరిని ఏమంటే చక్కగా ప్రార్థన చేసుకుని నువ్వు పడుకుంటే ఆ వాక్యం అంట నీ హృదయానికి ఎలా ఉంటుందంట? కావలిగా ఉంటుందంట. పిచ్చి కళలే రావిక, ఉలిక్కి పాటలు. కొంతమంది నిద్రలో చచ్చిపోతారు ఆ కళ్ళు ఊపిరాడక. మీరు అప్పుడప్పుడు మీరు మధ్యాహ్నం టైంలో పొలాల్లో పడుకున్నప్పుడు ఏదో చెట్టు కింద ఎవరో వచ్చి గుండెలను బాగా తొక్కుతున్నట్టుగా ఉంటుంది, చూసారండి? అదే ఏమంటే అర్థమవుతుందండి. దేవుళ్ళు లేకపోతే, మారు మనసు అనేదే లేకపోతే నీకు ఇలాంటి రాక ఇంకేముందండి?
పక్కన మా నాన్న పడుకునే ఉంటాడు. ఇక్కడ అందరూ కలిసి గీతలు కాయడానికి వెళ్తూ ఉంటారు. పక్కన వాడు పడుకునే ఉంటాడు. వీడేమో లేపుదాము అని లేపుదాము చేయలేకపోతాం. ఇలాంటి ఎదురయ్యే ఉంటాయి మీకు. హృదయం మాట్లాడుద్ది, నీది ఈ పరిస్థితి ఇది. అందుకంటున్నాడు, కావలి వాళ్ళని పెట్టుకున్నావా? హృదయానికి కావలి ఎవరు? ఇప్పుడు సమాధానం అంటే ఎవరు? యేసుప్రభుని కాపలాగా పెట్టుకుంటే మనకే గొడవ ఉండదు. మనం యేసుప్రభుని తప్ప అందరిని కాపలా పెట్టుకుంటాం కదా. మీ హృదయములకు కావాలి, మీ తలంపులకు కావాలి. రాత్రి గడియలలో మనతో మాట్లాడాలి అంటే మీరేం చేయాలంటే, రాత్రి గడియల్లో హృదయం నాతో మాట్లాడుతుంది అన్నాడు దావీదు గారు. ఇప్పుడు రాత్రి గడియల్లో నీతో మాట్లాడేందుకు నువ్వేం చేసి పడుకోవాలి? వాక్యం బాగా చదువుకుని పడుకోవాలి. వాక్యం విని పడుకోవాలి చదువు రాని వాళ్ళే. అప్పుడు నీ హృదయం చక్కగా కావలిగా ఉంటుంది. మీరు ఎప్పుడు దానితోనే, హృదయంతోనే మాట్లాడాలి. హృదయం మీతో మాట్లాడుతుంది కాదు. ఏమండి, హృదయంతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఏమండి, ఇప్పుడు వరకు హృదయం మాట్లాడినట్టుగా విన్నాం. మీరు హృదయంతో ఏ రోజైనా మాట్లాడారా? హృదయం మనతో మాట్లాడుతూ విన్నాం. ఇప్పుడు మనం హృదయంతో ఎప్పుడైనా మాట్లాడారా? భక్తుడు అంటున్నాడు, రాత్రి జాములలో హృదయం నాకు బోధ చేస్తుంది అన్నాడు. ఒకటి. రెండవది, అదే హృదయంతో దావీదు గారు మాట్లాడుతున్నాడంట. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురైనాయా? హృదయంతో నువ్వు మాట్లాడుతామైనా, హృదయం నీతో మాట్లాడుతామైనా, ఇలాంటి ఎదురైనాయండి? భక్తులకి ఇలాంటి ఎదురవుతున్నాయి. చూడండి, ఇప్పుడు హృదయం ఇప్పుడు వరకు మాట్లాడింది రాత్రి జాముల్లో దావీదు గారితో. ఇప్పుడు హృదయంతోనే దావీదు గారు మాట్లాడుతున్నాడంట. ఎదురు వాళ్ళ కూర్చొని మాట్లాడుతారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. అదే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. యేసుక్రీస్తు అనే సమాధానము మనతో కావలిగా ఉందా? బాగా ఆలోచించాలి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా అంటే ప్రాణం అంటే ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది కదండి. ప్రాణం అంటే రక్తంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా. అంటే ఇప్పుడు దావీదు గారే అంతరింద్రియాలతో మాట్లాడుతున్నాడు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. హృదయము దావీదు గారితో మాట్లాడుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకో సెకండ్ జోన్లో ఏం మాట్లాడుతుంది? హృదయంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమందు ఉన్నటువంటి సమస్తమా యెహోవాను సన్నుతించుము. ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ యెహోవాను నువ్వు స్తుతించాలి, మధ్యలో ఆగిపోకూడదు. ప్రాణమా నువ్వెప్పుడు, నేను చనిపోయేంత వరకు కూడా నువ్వు స్తుతిస్తూనే ఉండాలి. ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా మనం మాట్లాడేవండి ప్రాణంతో ఏదైనా మాట్లాడుతున్నామని ఎల్లప్పుడూ నువ్వు స్తుతి. ఇలా చేస్తే ఏమండి, ఇలా మీరు ప్రాణంతో మీరు చెప్పండి, అవయవాలతో మీరు అన్నిటికీ చెప్పుకోండి. ప్రాణమా అంటే రక్తం ఉంటుంది. రక్తం వేయాలని ప్లేస్ ఏంటి? అన్నిటి దగ్గరికి వెళ్ళిపోద్ది బాడీలో కదండి. అంటే ఇప్పుడు అన్ని అవయవాలకు నువ్వు చెప్పాలి ఏమని? నువ్వు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తూనే ఉండాలి అని. ఒక హార్ట్కి చెప్పాలి, ఏమంటే ఒక కిడ్నీలకి చెప్పాలి, ఏమంటే అవయవాలు అన్నిటికీ నువ్వు చెప్పుకోవాలి కూర్చోబెట్టి. ఎప్పుడు నువ్వు ఇలా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. నా ప్రాణమా అలా స్తుతిస్తే మీ అవయవాలు బాగుంటాయి. ఏమంటే అర్థమవుతుంది కదండి. అలా మీరు స్తుతించి చూడు, మీ అవయవాలు ఎంత బాగుంటాయి అని చెప్తున్నాడు దావీదు గారు. బాగా అర్థమవుతుంది లేదు? అవయవాలు బాగుండాలన్నా కూడా నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆ అవయవాలకు నువ్వు అవయవాలతో మాట్లాడాలి. జాగ్రత్తగా స్తుతించండి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అవయవాలారా. అర్థమవుతుందండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? బాగా గమనించాలి. దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరికను మర్చిపోతున్నారు. రాత్రి జాములలో మీరు ఎప్పుడైనా కూడా హృదయాలతో మాట్లాడండి. ఇలా హృదయాలతో కూడా మాట్లాడింది బాగా గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలో నువ్వు హ్యాపీగా దేవునిలో కొనసాగించాలంటే రాత్రి జాముల్లో కూడా నువ్వు ప్రశాంతంగా ఏ పిచ్చి కళలు కూడా రాకుండా నువ్వు పడుకోవాలి, నిద్రపోవాలన్నా కూడా నీకు కావలిగా సమాధానం అనే యేసు ప్రభులు వారు నీతో ఉండాలి. ఆయన కావలియుడును. ఎంత బాగుంది ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మీరు గమనించాలి. ఎంత సెక్యూరిటీగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనము బాగా గమనించ